తాము ఎవరి పక్షాన పనిచేయట్లేదని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ్య అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు మాత్రమే అమలు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల సంఘం పక్షపాత వైఖరితో పనిచేస్తోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడంతో పాటు ఫిర్యాదు కూడా చేశారు. ఎవరి తరపున పనిచేయాలని ఎలాంటి ఉత్తర్వులు కేంద్ర ఎన్నికల సంఘం తమకు ఇవ్వలేదని చంద్రబాబుతో ఈ సందర్భంగా ద్వివేది చెప్పారు. ఎన్నికల నిర్వహణలో తాము నిష్పాక్షికంగా పనిచేస్తున్నామని, తమ మీద ఎవరి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. ద్వివేది వివరణతో సంతృప్తి చెందని చంద్రబాబు ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఎన్నికల వ్యవస్థ స్వతంత్రంగా లేకపోతే ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్లు పనిచేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సంఘానికి కూడా ఎలాంటి అధికారం లేకుండా పోయిందా, సమూలంగా ప్రక్షాళన చేయాలని అన్నారు. కేజ్రీవాల్, డీఎంకే, మమతా బెనర్జీ అందరూ ఎన్నికల సంఘం విశ్వసనీయతను సందేహిస్తున్నారని చెప్పారు. ఢిల్లీలో కూర్చున్న వాళ్లు చెప్పినట్లు చేస్తామంటే కుదరదని వ్యాఖ్యానించారు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.